హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. అయితే మనం లాస్ట్ వీడియోలో స్పార్క్ జాబ్ డెఫినేషన్ పార్ట్ 1 గురించి అయితే డిస్కస్ చేసాం కదా. ఇది పార్ట్ 2. సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తాం అంటే మనకి రెఫరెన్స్ ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది గూగుల్ ఫైల్. ఓకే. సో మనం మెయిన్ డెఫినేషన్ ఫైల్ ఉంటుంది అండ్ రిఫరెన్స్ ఫైల్ ఉంటుంది అనమాట. కాకపోతే మెయిన్ డెఫినేషన్ ఆఫ్ ఫైల్ అయితే రిమైనింగ్ రెఫరెన్స్ అనేది ఆప్షన్. మీకు కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో ఏంటనేది కూడా చూద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అనేది రెడీ చేసుకున్నాను. సో దట్ టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, మీకు కోడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటంటే. ఓపెన్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే. సో మీరు చూడొచ్చు. సో బేసికల్‌గా నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. మెయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండర్‌స్కోర్ టెస్ట్, స్మాల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండర్‌స్కోర్ ఇంపోర్ట్ రన్ యాస్. ఓకే. సో వాటిని నేను కాల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు. స్పార్క్ అండర్‌స్కోర్ సెషన్ అనేది నేను సెషన్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట ఇక్కడ. ఓకే. సో ఈ 2 కూడా మనకి ఫైల్స్ అనమాట. ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అయి. సో లెట్స్ ట్రై టు ఓపెన్ ద రిజల్ట్స్. సో మీ డౌట్ రావచ్చు, ఈ రిఫరెన్స్ ఫైల్స్ అంటే బేసికల్గా నేను ఈ ఏదైతే లేక్ హౌస్లో ఫైల్ పాత్ ఉందో ఆ ఫైల్ పాత్ నుంచి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఏంటిది మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక టేబుల్ అండ్ ఇంకో టేబుల్ వచ్చేసరికి స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ టేబుల్ అని. అంటే డిఫరెన్షియేషన్ చేయడానికి రెండు కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా మెయిన్ డెఫినేషన్ ఫైల్తో పాటు ఏదైతే మనం రెఫరెన్స్ ఫైల్స్ యాడ్ చేసామో అవి కూడా వర్క్ అవుతున్నాయి లేదా చెప్పడం కోసం ఇక్కడ. సో ఇక్కడికి వస్తాం మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా, ఇది వచ్చేసరికి స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా. అలానే మనకి మెయిన్ డెఫినేషన్ ఫైల్ కూడా మనకి గోటైల్ ఉంది కదా, అది కూడా మూడు కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఐ మీన్ క్రియేట్ అవుతాయి లేక వస్తుంది. చూద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా లేదా. ఫస్ట్ అప్లోడ్ చేద్దాం. సో రెఫరెన్స్ ఫైల్స్. సో ఓకే. సో ఓకే. సో నేను మెయిన్ డెఫినేషన్ ఫైల్ అనేది అప్లోడ్ చేశాను చూడొచ్చు. అండ్ సో రిఫరెన్స్ ఫైల్స్ మెయిన్ స్మాల్. ఓకే. సో మీరు ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అనేది జరగదు, మాన్యువల్గా మాత్రమే సేవింగ్ ఉంటుంది. అండ్ లేక్ హౌస్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి. అట్లీస్ట్ ఒకటి డిఫాల్ట్ లేక్ హౌస్ ఉండాలి. మీరు కావాలనుకుంటే సో మల్టిపుల్ లేక్ హౌసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు. సో టెంప్ లేక్ హౌస్ అనమాట. ఓకే, మనం ఏదైతే డిఫైన్ చేసామో సో ఈ లేక్ హౌస్లు ఉన్నాయి కదా. ఓకే, ఆ లేక్ హౌస్లో ఉన్న ఫైల్స్ని మనకి రీడ్ చేసి డెల్టా టేబుల్స్ అనేది మూడు క్రియేట్ చేస్తాం. ఒకటి స్పార్క్ టేబుల్ డేటా, రెండోది మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా, మూడోది స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా. ఎందుకంటే సో మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్లో నుంచి ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. సారీ, మెయిన్ డెఫినేషన్ ఫైల్ నుంచి ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. రెండోది రిఫరెన్స్ ఫైల్స్ నుంచి మనకు రెండు ఫైల్స్ ఉన్నాయి కదా చూడొచ్చు. మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్స్కోర్ టెస్ట్ అండ్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్స్కోర్ టెస్ట్ డాట్ పీవై అనమాట. ఓకే. సో మీకు డౌట్ రావచ్చు, డాట్ పీవై ఎందుకు వాడుతున్నాను అంటే నేను పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను. అదే మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే అది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఏదైతే సేవ్ చేంజెస్ చేస్తామో అవన్నీ కూడా సేవ్ చేస్తాం చూడొచ్చు. సేవ్ అనేది సక్సెస్ఫుల్ అయింది కదా. ఇప్పుడు మనం సో టెస్ట్ చేద్దాం. మనం ఏదైతే డిఫైన్ చేసామో స్పార్క్ జాబ్ డెఫినేషన్ ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. రన్. సో మెసేజ్ ఇక్కడ స్పార్క్ జాబ్ యాజ్ బిన్ సబ్మిటెడ్ అని వస్తుంది కదా. సో దాని తర్వాత రన్స్కి వెళ్తే సో మీరు మాన్యువల్గా రిఫ్రెష్ చేస్తే మనం ఏదైతే రన్ చేస్తామో అక్కడ జాబ్ అనేది క్రియేట్. ఓకే. ఓకే, చూసారా అంటే ఒక్కోసారి ఒక 10 seconds డిలే ఉంటుంది అనమాట. సో ఏంటి ఇంకా రాలేదు అనుకోవద్దు, బట్ ఒక్కోసారి డిలే ఉంటుంది. వీ నీడ్ టు వెయిట్. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ అయింది కదా. సో మీరు కావాలంటే మాన్యువల్గా అండ్ ఆటోమేటిక్గా రకరకాలుగా చేయొచ్చు అనమాట. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా అయినా డిపెండ్ చేసుకోవచ్చు. మేబీ ఒక 1.5 minute 2 minutes టైం పడుతుంది అన్నమాట ఇది. ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే.
సో మనం రాసిన ప్రోగ్రామింగ్ కోడ్ ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఇది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయితే మనం ఈ అప్లికేషన్ ఏమంటారా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ ఉన్నాయి అంటే ఎందుకు ఫెయిల్ అయింది, ఏదైనా ఇష్యూ ఉందా ఏంటి అనేది కూడా మనకి రెడ్ మార్క్ లో ఒక మెసేజ్ వస్తుంటాయి అన్నమాట. అక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు మీకు కావాలి. రైట్ కూడా ఓకే. 10 మినిట్స్ కానీ 1 minute 23 seconds కదా, అక్కడ వెరిఫై చేద్దాం ఇక్కడ అసలు టేబుల్స్ వచ్చేయలేదు. చూసారా, మనకి మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా అండ్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా అండ్ స్పార్క్ టేబుల్ డేటా. ఓకే, ఈ స్పార్క్ టేబుల్ డేటా అనేది మెయిన్ డెఫినేషన్ ఫైల్ నుంచి క్రియేట్ అయింది. ఈ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ రెండు కూడా రెండు రిఫరెన్స్ ఫైల్స్ మనం యాడ్ చేసాం కదా, ఒక్కో రిఫరెన్స్ ఫైల్ లో ఒక్కో టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మూడు కూడా మనకి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది అనమాట. కావాలంటే రిఫ్రెష్ చేస్తాం, గెట్ సమ్ ఐడియా. చూడండి ఏమైంది, సక్సెస్ అయింది. అలానే మనకి టేబుల్ కూడా క్రియేట్ అయింది. సో డేటా చూద్దాం. ఐ థింక్ డేటా రాలేదు. సో కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఇది. బట్ మనకి 3 రికార్డ్స్ 4 కాలమ్స్ ఉంటాయి అనమాట జనరల్ గా. సో చూద్దాం. ఓకే చూసారా, సో ఇది వచ్చేసరికి మెయిన్ డెఫినేషన్ ఫైల్ అనమాట, స్పార్క్ టేబుల్ డేటా. అండ్ ఇది వచ్చేసరికి సో చూడండి స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా 3 రికార్డ్స్, అంటే ఒకటే ఫైల్. ఈ మూడింటి కూడా ఒకటే ఫైల్ కాకపోతే సో ఒకటి ఒక రిఫరెన్స్ ఫైల్ కాబట్టి అది ప్రాపర్ గా వర్క్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేయడానికి నేను అలా చేశాను అనమాట. మీరు కావాలనుకుంటే వేరే ఫైల్ పాత్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇలా సో రకరకాలుగా డిఫైన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ టేబుల్ క్రియేషన్, మీరు కావాలనుకుంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ అనేది మీరు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో మీకైతే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అంటే రిఫరెన్స్ ఫైల్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది ఒక క్లారిటీ ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉంది కదా, సో అవి ఎలా డిఫైన్ చేయాలి ఏంటనేది కూడా మనమైతే ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ డే. బాయ్.